రైట్ మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా దివంగత నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా ఆరోగ్యం పట్ల తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు అయితే కాస్త ఆందోళన నెలకొంది. అయితే వంగవీటి రాధా స్వల్ప గుండెపోటుతోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికానికి స్టంట్ వేసినట్లయితే వైద్యులు అయితే ధృవీకరించారు. అయితే మొత్తానికి కనుక చూస్తే వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానంలో 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా 2 సార్లు 2009 ప్రజారాజ్యం, 2014 వైఎస్ఆర్సీపీ నుంచి ఓటమి చెందారు. మొదటి నుంచి కూడా వంగవీటి రాధా ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయనకు పేరుందని చెప్పుకోవచ్చు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లోనే వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా వంగవీటి రాధా పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే తండ్రి మాస్ అయితే రాధా క్లాస్ అని చెప్పుకోవచ్చు. రాధా ఏ రోజు కూడా అంటే రాజకీయపరమైనటువంటి గొడవలు ఎక్కడ కూడా తలదూర్చలేదని చెప్పుకోవచ్చు. చాలా సౌమ్యుడిగా వంగవీటి రాధాకి పేరుంది. ఈ రోజుకి బెజవాడ నగరం ఇంత ప్రశాంతంగా ఉందంటే దానికి బికాజ్ ఆఫ్ ఒకే ఒక్క కారణం వంగవీటి రాధా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పుకోవచ్చు. అనేక మంది తన తండ్రి అనుచరులు కానీ అభిమానులు కానీ వంగవీటి రాధాని నిస్సహాయుడని ఎంతోమంది మాట్లాడినప్పటికీ కూడా తను ఏ రోజు కూడా తన యొక్క నిబద్ధతని కోల్పోని వ్యక్తిగా రాధా అయితే పేరుంది. ఎప్పుడూ కూడా రాజకీయ విభేదాలకి రాధా పోలేదు. తన అనుచరులను ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత గొడవలకి, రాజకీయ గొడవలకి ఎప్పుడూ కూడా పురిగొల్పిన పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా రాధా అందరితోటి కూడా సౌమ్యంగా ఉన్నారు. ఇప్పటికీ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఏదైనా రాజకీయపరమైనటువంటి రికమెండేషన్లు చేసినప్పటికీ కూడా ₹1 కూడా ఆశించిన నేతగా వంగవీటి రాధాకి పేరుంది. నిజంగా రాధా ఏదైనా కావాలి అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి రంగా అభిమానుల దగ్గర నుంచి ₹100 కోట్ల వంగవీటి రాధా సంపాదించుకునేటువంటి అవకాశం ఇప్పటికి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి రాధాకి గుండెపోటు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వంగవీటి రంగా అభిమానులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ అభిమాన నేత కుమారుడు వంగవీటి రాధాకి ఏమీ కాకూడదని, నిజాయితీపరుడైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి రాధాకి ఏమీ కాకూడదని ప్రజలందరూ కూడా చాలా వరకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహించారు. ఆ గుండె బతకాలి ఎలాగైనా సరే, ఆ గుండెకి ఏం కాకూడదు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న గుండె అది. రాజకీయంగా ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా ముందుకు వెళ్తున్నటువంటి గుండె అది. కాబట్టి ఆ గుండెకి ఏం కాకూడదు, ఖచ్చితంగా ఆ గుండె బాగుండాలి, ఆ గుండె బతకాలి మరిన్ని రోజులు అని చెప్పేసి అభిమానులు పెద్ద ఎత్తున అయితే వంగవీటి రాధా కోసం దేవాలయాల్లో ప్రత్యేకించి పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వంగవీటి రాధా ప్రస్తుతం ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వంగవీటి రాధా లాంటి నేతలను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఖచ్చితంగా ఆయనకి రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప పదవిని అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గతంలో అనేక మంది తన తండ్రి ఏ పార్టీతో అయితే తెలుగుదేశంతో పోరాడారో అలాంటి తెలుగుదేశంలో నువ్వు ఎలా చేరతావని చెప్పేసి ఎంతోమంది అవమానించినప్పటికీ కూడా రాధా తన వ్యక్తిగత కుటుంబ వైరాన్ని కూడా వదిలేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఒక ప్రచారకర్తగా రాధా కూటమికి ఉపయోగపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కడైనా సీట్ అడిగితే కూటమి ప్రభుత్వం ఆనాడున్న కూటమి పార్టీలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను వ్యక్తిగతంగా తాను టికెట్ తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అంతమే తన లక్ష్యంగా పనిచేశారు. కూటమి విజయమే తన లక్ష్యంగా రాధా పనిచేసిన పరిస్థితి ఉంది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాధా. పైకొకటి లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని పైకోటి మాట్లాడే స్వభావం అయితే వంగవీటి రాధాకి లేదని చెప్పుకోవచ్చు. అలాంటి స్వభావమే ఈరోజు వంగవీటి రాధా ప్రాణాలను కాపాడిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వంగవీటి రాధా లాంటి గొప్ప వ్యక్తులకి కూటమి ప్రభుత్వం, జనసేన అధినేత, టీడీపీ అధినేత ఖచ్చితంగా అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా ఇమీడియట్గా రాధా సేవలను గుర్తించి రాధాకి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడి ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాటుపడినటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి ఆ గుండె మరింత కాలం బతకాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా అభిమానులు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి.